హాయ్ అండి. ఇప్పుడైతే నేను మా బాబు కోసం అయితే పూర్ణాలు చేస్తున్నాను. దానికోసం అయితే కొంచెం అయితే ఈ పప్పును ఉడకబెట్టుకొని మెనుపుతున్నాను. ఇగోండి నేనైతే ఒక పావు కిలో అయితే తీసుకున్నాను పప్పు. ఆ పావు కిలోకి పావు కిలో బెల్లం అయితే వేస్తున్నాను. దీన్ని అయితే ఇప్పుడు నలగొడదాము. ఇగోండి పొయ్యి మీద అయితే పెట్టాను. దీనిలో అయితే కొన్ని వాటరే వేయాలి. ఆ వాటర్ కూడా వేసేసాను. పొయ్యి మీద అయితే పెట్టాను. దీనికంటూ పాకం రావాల్సిన అవసరం లేదు. మొత్తం ఇదంతా బెల్లం అంతా మెల్ట్ అయిపోతే చాలు. మధ్యలో ఏంటంటే కొన్ని యాలకులు వేసుకున్నా సరిపోతుంది. కొంచెం నెయ్యి వేయాలి. ఇగోండి నేను యాలకులను కూడా వేసేసాను. ఇంకా మొత్తం ఇలాగైతే ఇప్పుడు వేసేసుకుందాం పిండి. ఇగోండి పప్పు కూడా వేసేసాను. మొత్తం అయితే ఇలా మెదుపుకోవాలి. మొత్తం మెదుపుకున్న తర్వాత కొంచెం దగ్గరికి రావాలి. మొత్తం అయితే ఇగోండి ఇలాగైతే రావాలి. ప్యాన్ నుంచి అయితే మొత్తం విడిపోవాలన్నమాట. ఒక ముద్దలాగా రావాలి. అప్పటిదాకా అయితే తిప్పుతూనే ఉండాలి, అడుగు అంటుతుంటుంది. దీనిలో అయితే కొంచెం నెయ్యి వేసుకుందాం, ఎందుకంటే టేస్ట్ కోసం, స్మెల్ కోసం. కళాయికి కూడా అంటకుండా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నాన్ స్టిక్లో కూడా బాగుంటుంది, నాన్ స్టిక్లో కూడా చేసుకోవచ్చు. మా ఇంట్లో నాన్ స్టిక్ లేదు, అందుకే నేను ఈ స్టీల్ దానిలో చేస్తున్నా. ఇలా అయితే దగ్గరకు రావాలండి. ఇట్లా ప్యాన్ నుంచి అయితే ఇంకా విడిపోతూ ఉండాలి. అప్పుడైతే దింపుకోవాలి. ఇంకా ఇదైతే సపరేట్గా తీసి అయితే దింపేసానండి పొయ్యి మీద నుంచి. తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనిలో అయితే ఉండలు ముంచి వేయడానికి అయితే నూనెలో ఏదండి మైదా పిండి, సాల్ట్, తినే సోడా, షుగర్ అయితే వేసాను. షుగర్ ఎందుకంటే పై లేయర్ కూడా తీయగా ఉండాలి కాబట్టి షుగర్ వేసానండి. మొత్తం అయితే ఇగోండి ఇలా కలిపేసుకున్నాను. ఇంత కన్సిస్టెన్సీ వస్తే చాలు ఉండలు ముంచుకోవడానికి. చిన్న చిన్న ఉండలు అయితే ఇలా చేసుకోవాలండి. మొత్తం ఇలా చేసుకొని వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. ఉండలన్నీ రెడీ అయిపోయినాయి. ఇవ్వండి నూనె కూడా పెట్టుకున్నాను, వేద్దాం ఇప్పుడు. ఇవ్వండి నేనైతే స్పూన్తో ఇలా ముంచుకొని అయితే వేస్తున్నాను. ఇవ్వండి స్పూన్తో ముంచి వేసాను. ఇట్లాగా నీట్గా వస్తాయి చేతితో కన్నా. ఇంకోండి పావు కిలోకి అయితే నాకైతే ఇన్ని వచ్చాయి, రెడీ అయిపోయినాయి. టేస్ట్ చూద్దాం. ఇంకోండి టేస్ట్ అయితే బాగున్నాయి, తింటున్నా. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇగోండి మా బాబు అయితే స్కూల్ నుంచి వచ్చారు, ఫ్రెష్ అయ్యారు, ఇచ్చాను, తింటున్నారు పూర్ణాలు. ఎలా ఉన్నాయి పూర్ణాలు? బాగున్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.